హాయ్ అండి. అయితే స్నేహమ్మ పెళ్ళిలో రాత్రి గంట దీపము ఎదుర్కోళ్ళు అయిపోయిన మరుసటి రోజు ప్రతానం అన్నమాట. సో ఈ ప్రతానానికి వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న వంటలు చేస్తున్నారు. సో వాళ్ళ మేనత్త అక్కడ కూరగాయలు కోసిస్తుంది. ఇంకా వాళ్ళ అంటే మా బావ వాళ్ళ అన్న వదిన ఆ విధంగా పెద్దమ్మ పెద్దనాన్న. మళ్ళీ మా అక్క బావ అనుకున్నారు, లేదు మా బావ వాళ్ళ అన్న వదిన అండ్ మా అన్న కూడా హెల్ప్ చేస్తున్నారు. ఇంకా పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు. సో ముందే చెప్పిన కదా ప్లేస్ తక్కువగా ఉంది, ఉన్న దాంట్లోనే మేము సర్దుకుంటున్నాం అనమాట. సో వంటలు అంటే చుట్టాలు ఎక్కువగా రారంట ఈరోజు, అంటే ప్రధానానికి ఎక్కువగా రారంట. ఇక్కడ నిల్చుని ఉన్న ఆయన మా అన్న, అంటే మా అక్క వాళ్ళ అన్న సొంతం. సో ప్రధానానికంటే ఎక్కువగా రిసెప్షన్కి వస్తారంట. రిసెప్షన్కి బాగా చుట్టాలు వస్తారంట. మా సైడ్ అయితే అమ్మాయి ప్రధానం ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ప్రధానానికే ఎక్కువగా వస్తారు. అబ్బాయి తరపున ఉన్న వాళ్ళు ఎక్కువగా లగ్గంకి వస్తారంటే తాళి కట్టు శుభవేళ అన్నట్టుగా పెళ్ళికి ఎక్కువగా వస్తారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రిసెప్షన్కి ఎక్కువగా వస్తారంట. ఏమో నాకు తెలీదు. సో చూద్దాం. సో నేను హడావిడి ఏంటంటే కాసేపు ఇంకా పెళ్ళి కూతుర్ని అంటే శారీస్, ఆల్మోస్ట్ శారీస్ నేనే కట్టించిన ఏదో నాకు వచ్చినట్టుగా. సో ఇప్పుడు అమ్మాయికి పారాని పెడుతున్నాను అనమాట. పసుపు రాసి పారాని పెట్టి ఇంకా అమ్మాయిని ఇప్పుడు వీళ్ళంతా పెద్దవాళ్ళు అబ్బాయి తరపున వచ్చిన వాళ్ళు చీర ఇస్తారు, ప్రధానపు చీర ఇచ్చిన తర్వాత కట్టుకున్న తర్వాత పూజారి ఆల్రెడీ వచ్చిండు, పక్కన కూర్చున్నాడు. సో పూజారి వచ్చి కూర్చొని మంత్రాలతో పాటు ఇంకా గౌరీ పూజ అవన్నీ చేయిస్తారనమాట. సో నేను అమ్మాయికి ముందే పసుపు రాసి పారాని పెడుతున్నాను అనమాట. సో చుట్టాలు చెప్పిన కదా చాలా తక్కువగా వస్తారని. సో ఆబ్వియస్లీ వీళ్ళకి తక్కువగానే వచ్చిరనమాట, ఎందుకంటే రిసెప్షన్కి వస్తారంట. నాకు తెలీదు. సో తర్వాత తెలిసింది ఏంటంటే ఆబ్వియస్లీ రిసెప్షన్కి వచ్చిర్రు. నాకు ప్రధానం రోజు తెలీదు, కానీ రిసెప్షన్కి వచ్చిరనమాట. సో మా కోడలి పిల్లకు కూడా నేను పసుపు రాసి పారాని పెట్టిన. నా మీద ఏదో జోకులు వేస్తున్నారు, అందరూ నవ్వుతున్నాం అనమాట. ఆబ్వియస్లీ మనం ఉంటే జోకులు, నవ్వు, ఎంజాయ్ ఉండాలి. సో నవ్వుతున్నాను. అబ్బాయి తరపు వాళ్ళు చాలా తక్కువగా వచ్చారు. ముందే లాంగ్ కాబట్టి, నైట్ వర్షం పడ్డది కాబట్టి తక్కువగానే వచ్చారు. ఇది పొద్దున ఇద్దరు ముగ్గురు వచ్చిరనమాట. సో మా స్నేహమ్మకు శారీస్ కట్టించడం ఫస్ట్ టైం. నేనంటే మా స్నేహమ్మకు కాదు, నేను ఇంకొక అమ్మాయికంటూ శారీ కట్టడం నాకు తెలిసి ఫస్ట్ టైం. అది కూడా పెళ్ళి కూతురికి నేను ఫస్ట్ టైం అనమాట. ఏ పెళ్ళి కూతురికి కూడా నేను కట్టేయలేదు, బట్ నన్నే ఇక్కడ ఉంచిర్రు. ఓకే తప్పదు అని క్యారీ చేసిన, బట్ పర్లేదు నేను బాగానే శారీ కట్టగలను అని నాకు అనిపించింది, నమ్మకం వచ్చింది. సో బాగానే శారీ కట్టిన. ఇక్కడ స్నేహమ్మ వాళ్ళ మేనత్త కూడా కూర్చుంది చూడండి. సో మా బావ వాళ్ళు నలుగురు అయితే వాళ్ళకు ఒక చెల్లెలు అనమాట. సో తనే అంటే వాళ్ళ చెల్లి చిన్నదనమాట. సో తనే అనమాట. సో మా పిల్లలు కూడా బాగానే ఉన్నారు. చిన్నోడికి ఉండాలనిపించలేదు, వాడు స్వేచ్ఛాజీవి, వాడికి ఇంకా కంఫర్టబుల్ లైఫ్ కావాలనిపించింది. అట్లా అని కాదు, కాకపోతే ఇంకా ఫ్రీడమ్గా ఆడుకోవాలనిపించింది వాడికి. ఇక్కడ ఇరుకుగా అనిపించిందో ఏమో మరి, కానీ పెద్దోడు మాత్రం నన్ను బీభత్సంగా సతాయించిండు. అయినా ఫన్గా ఉన్నాను. హ్యాపీ 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 లైఫ్. సో ఇప్పుడు చెప్పిన కదా. సో ప్రధానపు చీర ఇచ్చిరనమాట. సో ప్రధానపు చీర ఇచ్చిన తర్వాత అమ్మాయి కట్టుకొని వచ్చిన తర్వాత నేను ఇక్కడ లేను అంటే ఆబ్వియస్లీ నేను రెడీ అవుతున్నాను. సో మా అక్క బావకి బట్టలు పెడుతున్నారు. మా అన్న వదిన, అమ్మో నేను రెడీ అవ్వడం కాదు, నేను ఆల్మోస్ట్ రెడీ అయినా అనుకుంటా. మా అన్న వదిన బట్టలు పెడుతున్నారు, ఎందుకంటే మా పెద్దొదిన చనిపోయింది కాబట్టి వాళ్ళ ప్లేస్లో, మా పెద్దన్న పెద్దొదిన ప్లేస్లో వీళ్ళు మా ఓన్ అంటే మా అక్క నాకు ఇప్పుడు పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాకు పెద్దనాన్న కూతురు అవుతుంది. సో వీళ్ళు ఇక్కడున్న వాళ్ళు నాకు సొంతం అన్న వదిన అనమాట. సో వాళ్ళు ఈ పని చేస్తున్నారనమాట. బట్టలు పెట్టే కార్యక్రమం వాళ్ళు తీసుకున్నారు. సో ఈ విధంగా బట్టలు పెట్టి ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళని ఆశీర్వదించేంత పెద్దవాళ్ళు కాదు, కానీ అది సాంప్రదాయం కాబట్టి వీళ్ళని ఆశీర్వదిస్తున్నారు. సో మా వాళ్ళు బట్టలు పెట్టే కార్యక్రమం ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి.